సృష్టి ఫెర్టిలిటీ సరోగసీ కేసులో ఈడీ సోదాలు చేపడుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో సోదాలు చేపట్టింది ఈడీ. సరోగసీ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రతతో పాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులను సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు ఈడీ ఇందులోకి ఎంటర్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అటు ఇప్పటికే సిట్ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు 25 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం ఈ కేసులో మనీ ల్యాండ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఇటీవల కాలంలో ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈరోజు ఏకకాలంలో దాదాపు 3 ప్లేసెస్లో అటు హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాలతో పాటు మరోవైపు వారికి సంబంధించినటువంటి ప్రధాన నిందితుల నివాసాలు కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు ఈ కేసులో మొత్తం 25 మందిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మొత్తం సరోగసీ పేరుతో నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, వీటికి సంబంధించినటువంటి వివరాలపై కూడా ఇప్పుడు ఈడీ అధికారులు పూర్తిగా కూపీలవుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. దాదాపు కొంతమంది బాధితులు పిల్లలు లేని వారిని ఆసరాగా చేసుకొని, వారి లీనియన్స్ని ఆసరాగా చేసుకొని కోర్టు గడించినటువంటి డాక్టర్ నమ్రత ఈ డబ్బు మొత్తం కూడా విదేశాలకు దారి మళ్లించింది. ఇందులో మనీ ల్యాండ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడిందన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు కేసులో ఈసీఆర్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఉన్నటువంటి ప్రధాన ఫెర్టిలిటీ సెంటర్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లతో పాటు వారికి సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వాటికి సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి నిందితుల నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్.